ఇక బీజేపీ నుంచి చంద్రబాబు నాయుడు గారికి ప్రమాదం ఉంది. గతంలో ఇలానే మాకు జరిగింది అనని ఆదిత్య ఠాక్రే మొన్ననే స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే అలా మింగేయడానికి చూస్తదా బీజేపీ ఎప్పుడు కూడా తమ భాగస్వామ్య పక్షాలని కబళిస్తది అననే ఒక పేరుంది కదా. ఒక్క మాట చెప్తాను తల్లి మీకు. మొన్న జరిగిన మహారాష్ట్ర ఎలక్షన్స్ కంటే ముందు జరిగిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ శివసేన ఇద్దరం కలిసి పొత్తు పెట్టుకొని పోటీ చేశారు. దయచేసి ప్రేక్షకులు కూడా గమనించారు. మొన్న జరిగినటువంటి ఎన్నికలు కాకుండా, అంటే 2024లో జరిగిన ఎన్నికలు కాకుండా అంతకంటే ముందు 5 సంవత్సరాల క్రితం 2019లో జరిగినటువంటి ఎన్నికలలో మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ శివసేన కలిసి పొత్తు పెట్టుకొని పోటీ చేసినాం. ప్రజలు మ్యాండేట్ ఇచ్చినారు. శివసేనకు భారతీయ జనతా పార్టీకి మ్యాండేట్ ఇచ్చినారు. పొత్తులో మీరు చిన్న పార్టీ, పొత్తు ధర్మంలో చిన్న పార్టీ అంటే మాకంటే ఒక 20 సీట్లు మీరు తక్కువ తీసుకున్నారు, మేము ఎక్కువ తీసుకున్నాం. గెలిచిన సీట్లలో కూడా మేము ఎక్కువ గెలిచినాం, మీరు తక్కువ గెలిచినారు. పొత్తు ధర్మం ప్రకారం అన్నకి మొదటి బాధ్యత ఉంటుందా, తమ్ముడికి మొదటి బాధ్యత ఉంటుందా? ముఖ్యమంత్రి పదవి అనేటువంటి ఒక పదవికి మీరు లాలూచిపడి, మీ నాన్న బాల ఠాక్రే గారు చెప్పినటువంటి మాట, నేను బతుకున్నంత కాలం నా పార్టీ కాంగ్రెస్తో కలవది అని చెప్పింది. అట్లాంటి కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకొని నువ్వు ముఖ్యమంత్రి అయినా ఉద్ధవ్ ఠాక్రే గారు. ఏ హిందుత్వ పునాదుల మీదనైతే మీ పార్టీ పుట్టిందని చెప్తారో, ఏ హిందుత్వ పునాదుల్ని ఎజెండాగా పెట్టుకొని బాల ఠాక్రే గారు పార్టీ పెట్టిండ్రో, అదే బాల ఠాక్రే గారు బతుకున్నప్పుడు కాంగ్రెస్తో నా జీవితకాలంలో ఎన్నడూ కలవనని చెప్పిండు. అంటే నాన్నగారు చనిపోయిన తర్వాత నాన్నగారు ఆశయాలను కూడా చంపేసి మీరు కాంగ్రెస్తో కలుస్తారా? ప్రజలు మీకు మా కదా కలిసి మ్యాండేట్ ఇచ్చింది. కామన్ సెన్స్ ఉండాలి మాట్లాడేటప్పుడు. మేము వాళ్ళని మింగినమా? ఆయన ముఖ్యమంత్రి పదవి అనేటువంటి స్వార్థ పదవి కోసం మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోమన్నాడు. కూర్చున్నాం కదా మేము. పూర్తిగా సిద్ధాంతానికి వ్యతిరేకమైనటువంటి కాంగ్రెస్ కలిసి నువ్వు అధికారంలోకి వచ్చినావు. ప్రజలు నిన్ను ఇలా తిరస్కరించారు. మేము మింగినమా? ప్రజలు ఓట్లేయలేదా మీకు? అంటే చంద్రబాబుకు ప్రమాదం లేదంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నంత కాలం మీరు ఎంత సేఫ్ ఉంటారో నేను కూడా అంతే సేఫ్ ఉంటాను. కానీ మీరు చెడు ఆలోచిస్తున్నప్పుడు నా ఆలోచనలు కూడా చెడు అయిపోయి డ్రైవ్ అవుతాయి. అందుకనే ఊళ్ళలోకి నానోటి చెప్తారు రజిత గారు, మీ ఇల్లుకు మా ఇల్లు ఎంత దూరం అయితే మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం అవుతుంది. ఇన్ఫాక్ట్ మీరు ఒకసారి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చూడండి, మాతోటి కలిసిన ప్రతిసారి వారు అధికారంలో ఉన్నారు, అధికారంలోకి వచ్చినారు. ఇది ఫ్యాక్ట్ రజిత గారు. నేను ఏదో గర్వంగా చెప్తలేను, గొప్పగా చెప్తలేను, చరిత్ర చెప్పిపోతున్నా మీకు. చంద్రబాబు నాయుడు గారు మా నుంచి విడిపోయి గొడవ పడే ప్రతిసారి టీడీపీతో మీరు కలిసిన ప్రతిసారి అక్కడ అంతో ఇంతో ఎంపీ సీట్లు వచ్చినాయి, మంత్రులు కూడా అయ్యారు. దాన్ని మేము అంగీకరిస్తున్నాం. అందుకనే చెప్పిన, మీ ఇల్లుకు మా ఇల్లు ఎంత దూరం అయితే మా ఇల్లుకు మీ ఇల్లు కూడా అంతే దూరం అవుతుంది రజిత గారు. చంద్రబాబు నాయుడు గారు అధికారం ఎప్పుడు కోల్పోయిందంటే మాతో ఘర్షణ పడే ప్రతిసారి కోల్పోయారు. మాతో కలిసిన రోజులు, కలిసి నడిచిన ప్రతిసారి వారు అధికారంలోకి వచ్చారు. ఇది చరిత్ర రజిత గారు, ఒకసారి చూడండి. సో ఐఎమ్ నాట్ బ్లేమింగ్ చంద్రబాబు నాయుడు గారు. సరే, వారికి ఆ రోజున్న పరిస్థితుల్లో వారు ఏమైనా డిఫరెంట్ ఒపీనియన్స్ లో ఉండి ఉంటారు. కానీ మేమిద్దరం కలిసి ఉండడం అనేది అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అయినా, తర్వాత విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి అయినా, ప్రజలకైనా, చంద్రబాబు నాయుడు గారికైనా మేము ఎప్పుడు హామ్ చేయలేదు. మేము లాభమే చేసిన వారిని అధికారంలో తెచ్చేందుకు పనిచేసి మా కార్యకర్తలు అని చెప్తున్నా తప్ప, మేము ఉద్ధవ్ ఠాక్రే లెక్క అవసరం కోసం పార్టీలు మారి, సిద్ధాంతాలు మారి, నమ్మిన పార్టీని, పొత్తు పెట్టుకున్న ధర్మాన్ని, పొత్తు ధర్మాన్ని విస్మరించిపోయేటోళ్ళం కాదు. ఇన్ఫాక్ట్ మీరు అన్నారు వారితో పొత్తు లేకపోతే మా కార్యకర్తలు కూడా చాలా మంది చెప్తారు మనమే బాగా ఎదుగుతామేమో అని. సో ఐ డోంట్ వాంట్ టు గో ఇంటు దట్ కాంట్రవర్సీ. బట్ ఉభయతారకంగా ఇద్దరం కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా, తర్వాత విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో అయినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగలిగారు. కలిసి ఉంటే కలదు సుఖం అనేది ఒక మాటనైతే నేను చెప్పగలను. తెలంగాణలో కూడా అదే కూటమి కంటిన్యూ అవుతుంది అని అనేది వస్తుంది. సో ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్ అజిత్ గారు. తెలంగాణలో మేము ఒంటరిగానే అధికారంలోకి వస్తామనేటువంటి విశ్వాసం ఉంది. మా కాడర్గా సంపూర్ణమైన నమ్మకం ఉంది. మా అడుగులన్నీ అట్లే పడతా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ, ఒక రాష్ట్రానికి పరిమితమై పనిచేసుకుంటున్నారు. అట్లాంటిది ఏమైనా ఉంటే చాలా పెద్దవాళ్ళు ఉంటారు. వారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇక్కడ మా పార్టీ అధ్యక్షులు ఉంటారు. వారు అప్పుడు ఎన్నికలప్పుడు ఏమైనా ఉంటే అది మాట్లాడతారు తప్ప ఇప్పుడు అట్లాంటి ఆలోచనలు కానీ, అట్లాంటి చర్చ కానీ అటు చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి కానీ, ఇటు మా వైపు నుంచి కానీ లేదు. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ఢిల్లీ ఎన్నికల్లో అదే గేమ్ చేంజ్ అయిందని అంటున్నారు. ఏంటి రేపు దేశం మొత్తం కూడా ప్రభావం చూపుతుంది అంటారా? అజిత్ గారు, 2014 నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేసరికి ఈ దేశంలో ఉన్నటువంటి వేతన జీవులకి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఓన్లీ 2 lakhs అజిత్ గారు. ఎప్పుడు 1950లో భారత రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి 2014 నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేదాకా, అంటే అవి 50 సంవత్సరాలు, ఈ 14 సంవత్సరాలు, 64 సంవత్సరాలు ఈ దేశంలో రకరకాల వ్యక్తులు పరిపాలించారు. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్. జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి మొదలుకుంటే ఒక ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ గారు కూడా లాస్ట్ చివరి 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేశారు అజిత్ గారు. ఎప్పుడన్నా డ్రాస్టిక్గా చేంజ్ చేయాలి, వేతన జీవులు పూర్ట కలిగించాలని అప్పుడున్న ప్రభుత్వాలు ఆలోచించినాయి. నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయినప్పుడు 2 లక్షలు అజిత్ గారు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్.
టుడే వాట్ వీ బ్రోట్ ఇస్ 12,75,000 వచ్చింది. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది, మనుషుల సంపాదన పెరిగింది, జీతాలు పెరిగినాయి. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ పెంచండి అని చాలా మంది మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినటువంటి అప్పీల్. ఆ బడ్జెట్ ఇది దేశ బడ్జెట్ అజిత గారు, ఢిల్లీ బడ్జెట్ కాదు. నరేంద్ర మోడీ గారు గెలిపించారని ఒప్పుకోరు, బీజేపీ గెలిచిందని ఒప్పుకోరు. ఇన్కమ్ ట్యాక్స్ ఒకటేసారి 12,75,000 పెంచారు కాబట్టి ఢిల్లీలో గేమ్ చేంజర్ అయింది అంటారు. మా మంచి పనులని మేము చేసే మంచి పని దేన్ని ప్రతిపక్షాలు స్వీకరించాయి. అయినా ఒక సామెత ఉంది తెలుగులో, పగోని పంచాంగం చెప్పమంటే పగటీలు చచ్చిపోతామని చెప్పారు అజిత గారు. భగవాన్ పంచాంగం చెప్పేటోడే నాకు పగోడు, వాడు నేను బాగుపడాలని కోరుకోడు. భగవాన్ దగ్గరికి పోయి నేను పంచాంగం చెప్పమంటే అరే నువ్వు పగటీలు చచ్చిపోతావు అన్నాడు. అట్లున్నది ఇవాళ. సో మేము ఇన్కమ్ ట్యాక్స్ పెంచింది వేతన జీవులు చాలా కాలం నుంచి చేస్తున్నటువంటి డిమాండ్. ఈ దేశంలో ఏదైనా డ్రాస్టిక్ చేంజ్ రావాలంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని నమ్మేటువంటి వ్యవస్థలో ఎప్పుడో 1961లో తెచ్చినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ చట్టాన్ని ఇప్పుడు సవరిస్తా ఉన్నాం అజిత గారు. 61 ఎక్కడ, 25 ఎక్కడ, అప్పటికి ఇప్పటికి ఎంత పెరిగింది, ఇన్కమ్ ట్యాక్స్లు ఎట్లా మారినాయి మీరు చూడండి. సో మరింత సరళీకృతం చేసేందుకు చట్టాన్ని సవరిస్తూ పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చారు. ప్రతిపక్షాలు మాకు అనుమానం ఉన్నాయో అన్నారు, సెలెక్ట్ కమిటీకి పంపిద్దాము అన్నారు. సో వీఆర్ మోర్ ఇంపార్షియల్ అని చెప్తా ఉన్నాను నేను. వక్ఫ్ కమిటీ వచ్చిన రోజు కూడా గొడవ పెట్టిరు, వక్ఫ్ బిల్లు వచ్చిన రోజు కూడా లేదు దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలి అని అడిగారు. అజిత గారు పాత ప్రభుత్వాలకు మాకు తేడా ఒకటి చెప్పి నేను ముగిస్తాను. ఇంతకుముందు ఎప్పుడన్నా పార్లమెంట్ కమిటీ వేసిర్రంటే నివేదిక మాత్రం పార్లమెంట్కి రాలేదు, ఇయ్యాల దాకా రాలేదు, మీరు గుర్తుపెట్టుకోరు. బట్ వక్ఫ్ బిల్లులో దాదాపు 28 రాష్ట్రాలు తిరిగి అందరి అభిప్రాయం విని, అన్ని మైనార్టీ సంఘాల అభిప్రాయం విని హైదరాబాద్కి వచ్చి ఉన్నారు. ఒక ఫుల్ డే ఉన్నారు, అందరు రమ్మని పిలుచుకొని విన్నారు అభిప్రాయాలు. సో అట్లా తిరిగి ఇంత తొందరలో 6 నెలలలోనే ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. అందులో ఒక బీజేపీ వాళ్ళు లేరు, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ పార్టీల ప్రాతినిధ్యం ప్రకారం ఉన్నారు. సో దిస్ ఈస్ ద వే హౌ వి విల్ వర్క్ ఫర్ ద పార్టీస్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద పార్టీ. మీరు రామరాజ్యం అంటుంటారు కదా రంగనాథన్ గారు, జనరల్ గా ఈ మోడీ గారి నోటి నుంచి అందరి నోటి నుంచి అదే మాట వస్తుంది కదా. ఆ రామరాజ్యమే ఈ రోజు ఆయన రంగరాజన్ మీద దాడి చేసింది కదా. సో వ్యక్తులకి వ్యక్తిగత అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. రామరాజ్యం ఇన్ ద సెన్స్ రాముడు ఒక రాముడు ఈ దేశాన్ని పరిపాలించినాడని నమ్ముతారు. రామరాజ్యం ప్రతినిధులే వెళ్ళి దాడి చేశారు. అక్కడికి వస్తాను. ఒక చరిత్రలో రాముడు అంటే ఒక దేవుడు, రాముడు అంటే ఒక రాజు ఎట్లుండాలనే చెప్పిండు. రాజు తల్లి పట్ల ఎట్లా ప్రవర్తించాలి, తండ్రి ఆజ్ఞాపిస్తే ఎట్లా చేయాలి, అన్నకి తమ్ముడికి మధ్యలో సంబంధాలు ఎట్లుండాలి, భార్యకి భర్తకి మధ్యలో ఎట్లా సంబంధాలు ఉండాలి అని ఒక మంచి నీతిని ఈ ప్రపంచానికి బోధించింది రామాయణం. కాబట్టి రాముని దేవుడు అని చెప్తారు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇండోనేషియా పోండి, మీరు పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్కి పోండి, పక్కన ఉన్న మలేషియాకు పోండి, అక్కడ రకరకాల దేశాలలో మన సంస్కృతిని, మన రామాయణాన్ని, మన చరిత్రని గౌరవిస్తారు, మన దగ్గర గౌరవించారు. సో మీరు చెప్పిన రంగరాజన్ గారి మీద జరిగినటువంటి దాడి దురదృష్టకరం. వారు పెట్టుకున్న సంస్థ పేరు రామరాజ్యం అయి ఉంటుంది, వాళ్ళ ఆశయాలు ఏంటనేది అక్కడే కనబడతా ఉంది. సో హింసని భారతీయ జనతా పార్టీ ఏ రోజు ప్రేరేపించలేదు. పెద్దలు పూజారి రంగరాజన్ గారి మీద జరిగినటువంటి దాడిని నేనే ఫస్ట్ అందరికంటే ముందు ఖండించినాను. తర్వాత నేను అప్పుడు పార్లమెంట్ నడుస్తుంది కాబట్టి మా పార్టీ ఎమ్మెల్యేలు ఇట్టపోయారు. నేను వెంటనే వారితో ఫోన్ చేసి మాట్లాడాను, యూఆర్ ఆల్ విత్ యూ సార్ అని చెప్పాం. అట్లాంటి హింసను ఎప్పుడు కూడా మేము ప్రోత్సహించాం. రామరాజ్యం పేరిట ఎవరు తప్పు చేసినా అది సంస్థ పేరు, అది మీరు గుర్తుపెట్టుకోండి. రామరాజ్యం అనేది ఒక ఇన్స్టిట్యూట్ పేరు పెట్టుకున్నారు వాళ్ళు, కానీ ఆ రోజు రామరాజ్యం అట్లా కాదు. అట్లా అన్న అడవులకు పోతే అన్న కుర్చీలో కూర్చోకుండా అన్న పాదుకలు తెచ్చుకొని నడిపించినాడు. ఇలా అన్న పక్క జరిగితే 5 నిమిషాలు అన్న మీద పోటీ చేసి తమ్ముడు గెలవాలని కోరుకునే రోజులు ఇవి. ఇది కాదు, అది రాముడు ఒక నీతివంతమైనటువంటి పాలన ఇచ్చింది దేశానికి, అది రామరాజ్యం అని గుర్తు చేసుకుంటాం. అక్కడ జరిగిన సంఘటన దురదృష్టకరం. ఆ పూజారి గారిని మేము అందరం కలిసి సంఘీభావం చేస్తాం. ఇక జమిలీ ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు అది చట్టబద్ధం కాబోతుంది? సో జమిలీ ఎన్నికలకు సంబంధించి కూడా ఒక బిల్లుని తీసుకురావడం జరిగింది. ప్రతిపక్షాలు మాకు కూడా దీని మీద అనుమానం ఉన్నాయో అన్నారు. మళ్ళీ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి పంపండి అన్నారు. పంపారు. వాళ్ళు కూడా అన్ని రాష్ట్రాలకు తిరుగుతారు, ప్రతిపక్ష నాయకులు కూడా కలుస్తారు, వారి అభిప్రాయం విన్న తర్వాత బిల్లు. అంటే ఎన్ని సంవత్సరాలు ఇది ఒకవేళ అమల్లోకి రావచ్చు అనుకుంటున్నాను? నాకు తెలిసి వచ్చే ఎన్నికలు జమిలీ ఎన్నికలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఇక చివరిగా మహా న్యూస్ ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం? త్వరలోనే మీ యాజమాన్యం పెద్దలు వంశీ గారు ఒక భక్తి ఛానల్ కూడా ప్రారంభిస్తున్నారని విన్నాను. ముందుగా మీకు అందరికీ కూడా మహాభక్తి ఛానల్ ప్రారంభిస్తున్న సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి మహాభక్తి ఛానల్ స్టార్ట్ చేస్తారు కాబట్టి వంశీ గారు కూడా బీజేపీలో ఏరినాను, ఈ ఛానల్ బీజేపీకి సపోర్ట్ చేస్తుందన్నా రేపు ఎవరైనా ప్రచారం చేస్తే నేనేం చేయలేను. సో వారికి ఒక ఛానల్ ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకున్నారు, ఒక భక్తి ఛానల్ పెట్టాలనుకున్నారు. సో దానికి బీజేపీకి ఏం సంబంధం లేదు. వంశీ గారు బీజేపీలో సభ్యుడు అవునో కాదో కూడా నాకు తెలియదు, కానీ వారు ఒక సదుద్దేశంతో వారు ఒక ఛానల్ని తీసుకొస్తున్నారు. ఈ దేశ సాంప్రదాయాల్ని, సంస్కృతిని నిలబెట్టడానికి ఒక ఛానల్ తెస్తా ఉన్నారు. కాబట్టి వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ, మహా ఛానల్ తన ఏ స్పిరిట్ని అయితే కొనసాగిస్తుందో దాన్ని అట్లే కొనసాగించాలని, ఇంకా బాగా ఎదగాలని,
జనం పక్షాన నిలబడాలని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా యాజమాన్యానికి మా జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా శుభాకాంక్షలు, అభినందనలు.